హలో అందరికీ. బయట చల్లని గాలి వీస్తున్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు నేను మీకోసం స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీలు ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడి బజ్జీల్లో బ్లాక్ సాల్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కాస్త నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుంది అబ్బా సూపర్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బజ్జీలకి శనగపిండి ఎప్పుడైనా కూడా పూర్తిగా స్మూత్గా ఉండకూడదు, లైట్గా కొంచెం బరకగా ఉండాలి. అలా అయితేనే బజ్జీలు టేస్టీగా ఉంటాయి. నేను ఇందులో ఒక చిన్న కప్పుతున్న బొంబాయి రవ్వ వేస్తున్నాను. దానివల్ల పైన బజ్జీలు కరకరలాడుతూ ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. అందులోనే కాస్త వాము, కాస్త జీలకర్ర, కాస్త పసుపు, ఉప్పు, కారం పొడి వేసుకునే వాళ్ళు కారం పొడి లేదా పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. కాస్త వంట సోడా వేసుకోవాలి. అదే అందుబాటులో లేకపోతే గోధుమ పిండి కలుపుకోవచ్చు. దానివల్ల బజ్జీలు స్మూత్గా మెత్తగా ఉంటాయి. ఇక్కడ బజ్జీ మిరపకాయలు ఉన్నాయి కదా, అలాగే నువ్వులు మసాలా కోసం అండ్ పక్కల చింతపండు ఉంది చూడండి. చింతపండు కాస్త నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీ మిరపకాయలని మధ్యలో చీలిక తీసి పెట్టుకోవాలి. ఆ నువ్వులని చింతపండుని కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వాటర్ వేసి మెత్తగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ బజ్జీ మిరపకాయలకి చీలికలు పెడుతున్నాను చూడండి. అలా పెట్టిన తర్వాత ఎలా పెట్టాలో చూపిస్తాను. అందరూ ఒక్కో రకంగా చేస్తారండి. కొందరు ఆ మిరపకాయ బజ్జీలు స్టఫింగ్ వేరేలా కూడా చేస్తారు. వాము అండ్ ఉప్పు కలిపి మిక్సీ పట్టి డైరెక్ట్ పెట్టేస్తారు. కొందరేమో శనగపిండి కలిపి పెట్టేస్తారు. నేనేమో ఇక్కడ చింతపండు, నువ్వులు మిక్సీ పట్టి పెడుతున్నానండి. అలా అన్నిటికీ మిక్సీ పట్టి పెట్టేయాలండి. శనగపిండిని కనీసం కలిపినాక ఒక 10 నిమిషాలైనా నాననివ్వాలి. ఇక్కడ ఈ బజ్జీలని అన్నిటినీ నేను పెట్టేశాను చూడండి. ఇప్పుడు పిండిలో కలిపి ఎలా వేయాలో చూపిస్తాను. వాటిని మధ్యలో కలుపుతూ ఉండాలి, అటుపక్క ఇటుపక్క. ఇప్పుడు రెడ్గా అయ్యాక తీసేయాలండి. మిగిలిన మిరపకాయలను కూడా మళ్ళీ వేయాలి. ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే అందులో కాస్త బియ్యపిండిని కూడా కలుపుతారు కొందరు. దానివల్ల ఎక్కువ ఆయిల్ పీల్చదు అంటారు. నేను మాత్రం వేయలేదండి, నాకు ఇష్టం ఉండదు. ఇందులో కొందరు ఎల్లో కలర్లో ఉన్నప్పుడు కూడా తీసుకొని తింటారు. అందులో నాకు ఇష్టం ఉండదు, అదంతా పిండిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా రెడ్గా అయితేనే టేస్ట్గా ఉంటాయి. ఇది కాకుండా వీటిని కట్ చేసి మిర్చి కట్లెట్స్ అన్నీ చేస్తారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇంకెప్పుడైనా చూపిస్తాను. వీటిని ఇప్పుడు స్టఫింగ్ చేద్దాము. ఇక్కడ చూడండి, బ్లాక్ సాల్ట్, ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయలు కావాలి. వాటిని కట్ చేసి అన్నీ అందులో తురుముకోవడమే. ఒక్కో బైట్ తీసి తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నచ్చితే ఒక లైక్ వేయండి.